Hello everyone, welcome to reasoning classes. So in this video we are going to solve reasoning problems. So this is somewhat different from previous videos. So in this series, in the given pattern we have one wrong pattern that we have to identify. లాస్ట్ దాంట్లో ఏం చేసాం, లాస్ట్ వీడియోస్లలో సిరీస్లోనే మధ్యలో క్వశ్చన్ మార్క్ ఆ చివరిలో క్వశ్చన్ మార్క్ ఇస్తే క్వశ్చన్లో కావాల్సిన టర్మ్ని ఫైండ్ అవుట్ చేసినాం. ఈ ప్యాటర్న్లో ఏం చేస్తున్నామంటే ఇచ్చిన ప్యాటర్న్లో ఒక రాంగ్ టర్మ్ ఉంటుంది, అంటే రాంగ్ నెంబర్ ఉంటుంది. సో అంటే ఆ ప్యాటర్న్లో ఉండకుండా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ నెంబర్ని ఆ టర్మ్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేసిందే మనకి ఈ ఆప్షన్స్లలో ఉంటుంది, అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో లెట్ us see. ఫస్ట్ వన్ ఈజ్ 4, 10, 22, 46, 96, 190, 382. ఈ సిరీస్లోనే ఏదో ఒక టర్ము, అన్ని టర్మ్స్ కూడా ఒక సిరీస్లో ఉంటాయి, ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఒక ఫార్ములాను ఫాలో అవుతూ ఉంటాయి. బట్ ఏదో ఒకటి మాత్రం ఫాలో కాదు, అదేదో మనం ఐడెంటిఫై చేయాలి. సో హియర్ దిస్ ఈజ్ 4 + 6 10, 10 + 12 ఈజ్ 22, 22 + 24 46, 46 ప్లస్ సో అబ్జర్వ్ చేస్తే 6, 12, 24, 24 తర్వాత ఏముండాలి, ఇది 48 ఉండాలి. 48 తర్వాత ఇది ఎంత ఉండాలి, 96 ఉండాలి. డబల్ అంటే 6 × 2 12, 12 × 2 24, 24 × 2 48, 48 × 2 96, 96 × 2 ఇంత 192 రావాలి, ప్లస్ 192. ఓకే. సో ఉందా చూద్దాం, ఎక్కడైనా యాడ్ చేసినప్పుడు అది కాకుండా వేరే ఏమన్నా వస్తుందో చూద్దాం. సో 4 + 6 10, 10 + 12 22, 22 + 24 46. ఓకే, 46 + 48 94. సో ఇక్కడ దొరికిపోయింది, 94 రావాలి, కానీ మనకి ఎంత వచ్చింది, 96. సో సి ఈజ్ ద రాంగ్. సో సి అనేది మనకు రాకూడదు, వచ్చింది. సో దట్ ఈజ్ ద రాంగ్ టర్మ్. సో మళ్ళీ సేమ్ వస్తుంది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ ఎంత రావాలి, 94 రావాలి. 94 + 96 190, 190 + 192 382. ఓకే. సో ఈ విధంగా మనం ఆ రాంగ్ ఆడ్ వన్ అవుట్ అంటాం కదా, అలా. సో ఉన్న దాంట్లో రాంగ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2, 3, 4, 4, 6, 8, 9, 12 and 16. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6, 6 + 1 7. సో దీంట్లో ఆ ప్యాటర్న్లో అయితే అన్నీ కూడా తప్పే అనిపిస్తున్నాయి, కాబట్టి అది కాదు. అంటే +1 యాడ్ చేసుకుంటూ పోవడం అనేది తప్పు, అంటే ఆ ఫార్ములా కాదు, వేరేలాగా ఉంది. ఏదో ఒకసారి చూద్దాం. వేరేలా చూసినా కనిపించట్లేదు, కాకపోతే దీంట్లో కొన్ని సిరీస్లు మిక్స్ అయ్యి ఉన్నాయి. సో అన్నీ కలిపి ఒకే ప్యాటర్న్లో లేవు అంటే ఉన్నాయి, ఇంకేమన్నా ఉన్నాయేమో, ఇంకే ప్యాటర్న్లో అయినా ఉందేమో మనం అబ్జర్వ్ చేయాలి. ఏ ప్యాటర్న్లో లేనప్పుడు దాంట్లో ఏమైనా ఇంకా మిక్స్ ఉన్నాయో కూడా మనం ఇంతకుముందు కూడా చూసాము, అదొకసారి చూద్దాం. సో ఎందుకంటే ప్లస్ చేసినా ఇక్కడ వరకు వస్తుంది, కానీ మళ్ళీ ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ అన్నీ అంతే ఉన్నాయి. 8 + 1 9. ఓకే, ప్లస్ ఇక్కడ రావట్లేదు, ఇక్కడ కూడా రాదు. 12 + 4 ఇక్కడ +3 అవుతుంది. సో అంటే ఆ ప్యాటర్న్లలో లేవు. సో మైనస్ డివిజన్ ఎట్లా చేసినా అది ఒకే ప్యాటర్న్లో అయితే లేవు. సో కాబట్టి కొన్ని వేరువేరుగా ఇమిడి ఉన్నట్టున్నాయి, అవి ఒకసారి చూద్దాం. అంటే 1, 2, 3 సిరీస్లు ఉన్నట్టున్నాయి, ఒకసారి చూద్దాం. సో ఇవి 2, 4, 4 తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. 8 తర్వాత 16, అంటే 2, 4, 8, 16. 2, 4, 8, 16. ఇంకా చూద్దాం. ఇక్కడ చూస్తే 3, 6, 12, 3, 6, 12. ఇంకా మిగిలినది 4 and 9, 4 and 9.
సో ఇవి అబ్జర్వ్ చేస్తే 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16 అంటే ఇది ఓకే. ఈ సిరీస్ అంతా ఒక సిరీస్లో ఈ టర్మ్స్ అన్నీ ఒక సిరీస్లో ఉన్నాయి. 2 4 8 16. నెక్స్ట్ 3 6 12, 3 2 జా 6, 6 2 జా 12. బట్ ఇవి లేవు. కానీ ఇక్కడ 9 4 9లో చూస్తే మనకు 4 అనేది మనకు ఆప్షన్స్లో లేదు. సో 9 సి అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ 1 3 10 21 64 129 356 777. మల్టిప్లికేషన్లో 2 సిరీస్ ఉన్నాయా? 9 + 1 10, 10 + లేదు, 2 సిరీస్లో ఉండే అవకాశం లేదు. సో ఒకసారి మల్టిప్లికేషన్లో చూద్దాం. 1 × 2 + 1 ఇక్కడికి వచ్చేవారికి 3 × 2 + 1 లేదు. ఒకసారి 3తో మల్టిప్లై చేద్దాం. 3 3 జా 9 + 1 10 ఓకే. 10 2 జా 20 + 1. నెక్స్ట్ ఇది 21 × 3 + 1 ఎస్ ఇంటూ 2 + 1 ఇంటూ 3 + 1 ఇంటూ 2 + 1. సో నేను ఇక్కడ ఏం చూడకుండా డైరెక్ట్ రాసాను. ఎలా రాసాను ఒకసారి చూడండి. ఒకటి వదిలేసి ఒకటి ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 1 అది ఉన్నదా లేదనే తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ ఇవి ఇంటూ 3 + 1 ఇంటూ 3 + 1. ఓకే. సో 1 × 2 2, 2 + 1 3, 3 3 జా 9 + 1 10, 10 2 జా 20 + 1 21, 21 × 3 63, 63 + 1 64 ఎస్ 64 × 2 128, 128 + 1 129 ఓకే. 129 × 3 129 × 3, 3 9 జా 27, 3 2 జా 6 + 2 8, 3 1 జా 3 + 1. యాక్చువల్గా ఎంత రావాలి? 388 రావాలి. ఇంటూ 2 చేస్తే వస్తుందో చూద్దాం. ఇంటూ 2 + 1 చేస్తే 2 8 జా 16, 2 8 జా 16 + 1 17, 2 3 జా 6 + 1 7 + 1 777. ఓకే వస్తుంది. అంటే ఇది ఒకటి ప్యాటర్న్లో లేదు కాబట్టి 356 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ 3 4 10 32 136 685 4116. అబ్జర్వ్ చేయండి. 3 + 1 4, 4 + 6 10, 10 + 22 చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ చూసిన +5 ఇక్కడికి వచ్చేవరకు 16. సో ఆ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. సో కాబట్టి ఇది ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ సిరీస్లో లేదు. సో అడిషన్లో లేదు. సో ఇంత ముందులాగా చూస్తే మల్టిప్లికేషన్ 3 1 జా 3 + 1, 4 2 జా 8 + 2, 10 3 జా వస్తుంది, 10 3 జా 30 + 2. నెక్స్ట్ 1 2 3 4 చేస్తే 4 2 జా 8, 4 3 జా 12 రావట్లేదు. సరే ఫస్ట్ అయితే మల్టిప్లికేషన్ చేద్దాం. ఇంటూ 5 ఇది ఇంటూ 6 ఇంటూ 6. అడిషన్ ఏం చేద్దాం? ఇక్కడ 1 2 ఇక్కడ 2నే వచ్చింది మళ్ళీ. అది యాక్చువల్గా ప్యాటర్న్ ఉందో లేదో చూద్దాము. సో ఇది కూడా క్వశ్చన్ మార్కే, ఎందుకంటే ఇది డౌట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా క్వశ్చన్ మార్కే. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో 136 × 5. సో 5 6 జా 30, 5 3 జా 15 + 3 8, 5 1 జా 5, 5 + 1 6, 680 + 5 చేస్తేనే 6 అంటే +5. సో ఇట్ షుడ్ బి +6. అంటే ఇక్కడ ఎంత రావాలి? +4 రావాలి. సో ఇక్కడ ఎంత రావాలి? +3 రావాలి. సో 3 చేస్తే ఇది రావట్లేదు. సో రాంగ్ ఏంటిది? 32. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఓకే. ఫిఫ్త్ వన్ ఈస్ 2 6 24 96 285 568 567. సో ఇవి +4 +18
ప్లస్ 72 ఈ ప్యాటర్న్లో లేవు. సో ఈ ప్యాటర్న్లో లేవు అవి. సో వేరే ట్రై చేద్దాం. ఎలా ఉన్నాయి ఇంటూలలో ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 4, బట్ ఇక్కడ ఇంటూ ఏ చేసినా రాదు. సో వేరేలాగా ఏమన్నా ఇంటూ ట్రై చేద్దాం. ఎలా 6 రావాలి, మళ్ళీ 6 రావాలి. అంటే 12 - 6 ఇంటూ 6 - 6 చేద్దాం. సో ఇంటూ మళ్ళీ 24 రావాలి. ఎస్ ఇంటూ 5 -5 ఇది వస్తలేదు, మరి మీతో చూద్దాం. సో ఇది కూడా ఇంటూ 4 -4 రావాలి, అట్లా వస్తుందో లేదో చూద్దాం. సో ఇది ఇంటూ 3 6 3 18 3 9 27 28 -3 ఎస్ ఇది వస్తుంది -3. సో ఇది ఇంటూ 2 -2 ఎస్ వస్తుంది. ఇంటూ 1 -1 వస్తుంది. అంటే ఇది కంపల్సరిగా 6 ఇంటూ 5 30 -5 కావాలి, 25 కావాలి, కానీ 24 ఉంది. సో ఇది రాంగ్. నెక్స్ట్ వన్ 93 309 434 498 521 533. సో ప్యాటర్న్ చూస్తే సో డిఫరెన్స్ ఎంత ఉంది 216. ఇక్కడ ఇది 125 ఉంది. అండ్ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే సో హౌ మచ్ 4 and 5 54 నో 64 ఉంటుంది. ఒకసారి ప్యాటర్న్ చూస్తే డిఫరెన్స్ అనేది వేరువేరుగా ఉంది, బట్ ఇవి అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్లో ఉన్నాయి ఇవి. ఎలా అంటే 6 క్యూబ్, ఇది 5 క్యూబ్, దిస్ ఈజ్ 4 క్యూబ్ అండ్ ఇట్ ఈస్ 3 క్యూబ్. ఇట్ మస్ట్ బి 2 క్యూబ్. 2 క్యూబ్ కావాలి అంటే 2 క్యూబ్ యాడ్ చేస్తే రావాలి. 2 క్యూబ్ యాడ్ చేస్తే 2 క్యూబ్ అంటే 8 యాడ్ చేస్తే ఇది వస్తుందా? రావట్లేదు. ఇక్కడ 27 యాడ్ చేస్తే ఇది వస్తుందా? ఇక్కడ కూడా రావట్లేదు. అంటే 521 రాంగ్ ఆన్సర్. ఇక్కడే పోయింది, దానికంటే ముందు దీని దగ్గరే పోయింది కాబట్టి సో 521 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ 7th వన్ 1 3 12 25 and 48. అండ్ డిఫరెన్స్ చూస్తే +2 +9 +13 ప్లస్ ఇక్కడ ఏం చూసినా కనిపించలేదు. ఇది 23 ఏ ప్యాటర్న్లో కూడలేవు. ఇది 7 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇట్లా కూడలేవు. సో అంటే ట్రయాంగులర్ ప్యాటర్న్లో లేదు. స్కేర్లో ఈ మల్టిప్లికేషన్లో చూస్తే ఇంటూ 2 + 1 ఇంటూ ఆ ప్యాటర్న్లో లేవు. సో ఒక్కొక్కటి ఇండివిజువల్గా చూసుకుంటే ఇండివిజువల్గా ఇది 1 స్కేర్, ఇది మాత్రం 2 స్కేర్ -1, అది 3 స్కేర్ లేదు, 4 స్కేర్ 16 -4 ఎస్, ఇది 5 స్కేర్ ఉంది. ఇటు వచ్చేవరకే 6 స్కేర్ లేదు, 7 స్కేర్ 49, 8 స్కేర్ 64 -16 దట్ ఈస్ 4 స్కేర్. ఓ మళ్ళీ స్కేర్లలో ఉంది. ఇది 2 స్కేర్, ఇది 1 స్కేర్, ఇది 0 స్కేర్. సో ఇట్ షుడ్ బి ఏం కావాలి? ఇది 1 2 4 తర్వాత ఇక్కడ 8 వచ్చేసింది. 1కి 2 2కి 4 4కి 8 కాదు, 1 2 4 6 రావాలి. సో ఇది కనిపించట్లేదు ఏదో మొత్తానికైతే. ఓకే, ఒక పద్ధతిలో కనిపించట్లేదు. సో దట్ ఈస్ ద రాంగ్ ప్యాటర్న్. సో ఇది సమ్ 6 స్కేర్ మైనస్ ఇది 1 2 3 స్కేర్ రావాలి. సో 6 స్కేర్ అంటే 36 -9 27 ఉండాలి యాక్చువల్గా. ఓకే 27 ఉండాలి కానీ లేదు కాబట్టి అది రాంగ్. సో నెక్స్ట్ 2 4 5 7 6 6 1 4 4 1 5 3 6 3 86 96 24
ఇదేదో డివైడ్ చేస్తే వస్తట్టున్నాయి. సో అట్నుంచి చేద్దాం, ఈజీగా ఉంటుంది. వస్తుందా? ఎస్. ఇక్కడ 96 డివైడెడ్ బై 4 వస్తుంది. 96 డివైడెడ్ బై 4. 4 2s 8, 1 రిమైండర్, 4 4s 16. ఎస్, ఇది కూడా డివిజన్ చేస్తే వచ్చేలా ఉన్నది. సో దీన్ని రివర్స్లో మల్టిప్లికేషన్ చేస్తే 6 ఇంటూ ఏం చేస్తే మళ్ళీ 6 వస్తుంది, ఇంటూ 6. ఎస్, 6 6 36, 6 9 54, 58 కాదు, ఇక్కడ 4 వస్తలేదు. అంటే ఇక్కడ డివిజన్ అంటే మరి ఇక్కడ వస్తుందో చూద్దాం. 4 6 24, 4 1 4, 4 4 16, 4 4 ఎస్ వస్తుంది. సో డివైడెడ్ బై 4 అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 4. ఇది కూడా డివైడెడ్ బై 4 రావాలి, ఇది డివైడెడ్ బై 4 రావాలి. ఇక్కడ వస్తుంది. ఇక్కడ 4 1 4, 2 రిమైండర్, 4 5 20, 1 రిమైండర్, 4 3 12, 12 మీన్స్ 2 రిమైండర్, 4 6. ఎస్, అది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వస్తుందో చూద్దాం. 4 3 12, 12 3 రిమైండర్, 4 8 32, 1 రిమైండర్, 4 4 16, బట్ 386 ఉంది. సో ఇది రా. ఓకే, సో ఈ విధంగా ఎక్కడో మనం బాగా అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడో మనకే అవగాహన వస్తుంది ఎలా వస్తుంది అనేది. సో అది ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. సో వాట్ ఆర్ గివెన్? 380, 188, సో 92, 48, 28, 2. సో అబ్జర్వ్ ద ప్యాటర్న్. అట్నుంచి ఈజీగా ఉన్నాయి, అట్నుంచి ట్రై చేసుకుంటూ వద్దాం. సో -6 చేస్తే 2 వస్తుంది, -12 చేస్తే వస్తుంది, హౌ మచ్ 28 చేస్తే వస్తుంది, -12. ఎస్, హౌ మచ్ 48 ఇక్కడికి వచ్చే వరకు -96, ఇక్కడికి వచ్చే వరకు 380 -188, హౌ మచ్ 2 and 192. Okay, so 8 - 6 2, 20 - 12 8. Okay, 48 - 28 20. Okay, 92 - 48 ఇక్కడ రావట్లేదు. దీని నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, దీని నుంచి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, దీని నుండి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఇది రావట్లేదు. సో 48 ఈస్ ద రాంగ్. సో నెక్స్ట్ వన్ ఈస్ 10th one, లాస్ట్ వన్ ఇన్ దిస్ వీడియో. 8 14 26 48 98 194 384. సో ఇటు నుంచి ఈజీ ఉంది, ఇటు చూద్దాం ఒకసారి. 8 + 6 14, 14 + 12 26, 26 + 22 48. సిరీస్ మిస్ అయింది. 24 వస్తే సిరీస్లో. సరే, నెక్స్ట్ అయినా ఉందేమో చూద్దాం. సో ఇట్ ఈస్ 50, నో, ఇట్ ఈస్ 96 లేదు. సో ఈ ప్యాటర్న్లో లేదు, ఎందుకంటే ఒకటి మిస్ అయితే అదే ఆన్సర్ అనేవాళ్ళం ఇక్కడెక్కడన్నా, కానీ అన్నీ మిస్ అవుతున్నాయి. సో ఈ ప్యాటర్న్లో లేదు. సో మల్టిప్లికేషన్లు ఏమన్నా 8 2s 16, 16 అంటే 2 తక్కువ ఉంది. సో 8 2s -2, 14 × 2 ఎస్ -2 వస్తుందేమో అనిపిస్తుంది. ఇంటూ 2 52 - 2, ఇక్కడ ఏమన్నా మిస్ అయిందేమో. 48 × 2 -2, ఎందుకంటే ఇక్కడ వచ్చింది. సరే, ఇక్కడ వదిలేసి ఇక్కడ ఏదో డిస్టర్బ్ ఉన్నట్టుంది, ఇక్కడ చూద్దాం మరి. ఇంటూ 2 -2, ఇక్కడ ఎవరు రావట్లేదు. ఓకే, ఇక్కడ క్వశ్చనే రాంగ్ రాసాం. 386 కరెక్ట్. ఓకే, ఇక్కడ వస్తుంది. ఓకే, ఇంటూ 2 ఎస్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ రావట్లేదు మనకి, ఇగో ఇక్కడ రావట్లేదు. అంటే దీన్ని ఏం చేసినా ఇది రావట్లేదు అంటే 98. సో 48 × 2 96, 96 - 2 అంటే 94 రావాలి యాక్చువల్లీ. ఇక్కడ
8 2 is 16, 16 minus 2 14, okay. Then 14 into 2 28, 28 minus 2 26, okay. 26 into 2 52, 52 minus 2 ఇక్కడే పోయింది, ఇక్కడనే పోయింది కాబట్టి సో 48 రాంగ్. మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంది. సో 98 ఇంటూ 2 చేస్తే వస్తుంది, అంటే ఇక్కడే మిస్ అయింది కాబట్టి దీన్ని ఫస్ట్ ఎక్కడ మిస్ అయింది 48లోనే మిస్ అయింది కాబట్టి ఇదే రాంగ్ అంటాము, ఇక్కడ కాదు. ఎందుకంటే దీనికంటే ముందు ఇది రాంగ్ అయింది. సో ఇక్కడనే సిరీస్ తప్పింది కాబట్టి దీన్నే రాంగ్ ప్యాటర్న్ అంటాం. సో ఇంతకుముందు వీడియోస్ కంటే ఇది డిఫరెంట్ ప్యాటర్న్. ఏంటంటే ఇంతకుముందు వాటిలోనో క్వశ్చన్ మార్క్ ఉంటే ఆ క్వశ్చన్ మార్క్లో కావాల్సింది మనం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఇక్కడేమో ఇచ్చిన ప్యాటర్న్లోనే ఏదో ఒకటి రాంగ్ టర్మ్ ఇస్తాడు, ఆ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇలాంటి ఇంకా కొన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ అవుతాము. సో ఇంకా మీరు కూడా మీ ఓన్గా ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.